37వ శ్లోకము. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. ఈయన ఏం చెప్తున్నారంటే, అర్జున, సుఖములు కూడా ఈ గుణాలలో ఉన్న వేరే వేరే భేదాల వల్ల 3 రకాలుగా ఉంటున్నాయి. అవి కూడా చెప్తాను విను. ఎక్కడైతే అభ్యాసం చేత మనకి సాత్విక సుఖం ఏదైతే దొరుకుతుందో దానివల్ల దుఃఖం యొక్క అంతం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. తర్వాత 37వ శ్లోకము. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఇంకా మనకి కలిగే ఏ సుఖం అయితే ముందులో విషంలా కనిపిస్తుందట, ఆ తర్వాత నెమ్మదిగా అది అమృతంగా మార్పు చెందుతుంది, పరిణామంగా కాలక్రమేణాను. అంటే అమృతం అంటే మోక్షం అన్నమాట, అది ప్రసాదిస్తోంది. అలాంటి సుఖాన్ని సాత్విక సుఖం అని చెప్తారనమాట. సాధారణంగా ఇది నిర్మలమైన, ఎప్పుడైతే బుద్ధి నిర్మలం అయిపోతుందో దాని ద్వారానే ఈ సుఖం మనకు కలుగుతూ ఉంది అనమాట. దీనివల్ల ఏం చేస్తుంది, ఆత్మని ఏదైతే దర్శించడానికి ఉపయోగపడుతుందో అలాంటి బుద్ధిని ఇది ప్రసాదిస్తుందట ఈ సుఖం. అంటే మనసు చాలా ప్రసన్నంగా ఉన్నప్పుడు మనకు కలిగే ఆనందం సాత్వికం అన్నమాట. అదే బుద్ధికి కూడా శక్తినిచ్చేది ఎవరో, ఆ పరమాత్మనే కదా. సో ఆ మన మనసు అనే దానిలో అద్దంలోనూ ఆ పరమాత్మ యొక్క ఆ పరమాత్మ చైతన్యం అంతఃకరణలో అలా ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. ఆ స్వచ్ఛమైన ఆ పరమాత్మ యొక్క ఆనందము అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. 38వ శ్లోకము. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం. ఇంకా ఇంద్రియాలు విషయాల పట్ల వెళ్ళి ఆ సంయోగం వల్ల వచ్చే ఆనందం రాజస సుఖం అన్నమాట. ఏదైనా విషయాలు కోరుకున్నాయనుకోండి ఇంద్రియాలు, అవి వాటికి ఇవ్వడం వల్ల ఆ సుఖం తాత్కాలికంగా ఉంటుంది. అది ముందులోనేమో చాలా బాగుంది అనిపిస్తుంది, నెమ్మదిగా అదే మనకి విషంగా పరిణమిస్తుంది. ఎందుకంటే విషయాలు ఎప్పుడు స్థిరంగా ఉండదు, ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి, అలాగంతా ఆ సుఖం కూడా శాశ్వతంగా ఉండదన్నమాట. ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి ఈ సుఖాలన్నీ కూడా అహంకారాన్ని కలుగజేస్తాయి. ఏదైనా మనం పొందినవన్నీ కూడా ధనము, తర్వాత తేజస్సు, సౌందర్యము, తర్వాత ఏదైనా ఉత్సాహం, కానీ ఇవన్నీ కూడా మనకి అహంకారాన్ని కలిగజేయడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అందుకని దానివల్ల వచ్చే ఈ సుఖం ఏదో తాత్కాలికంగా బాగున్నప్పటికీ వీటన్నిటి ద్వారాను మనిషి పతనమయ్యి నరకాదుల్లో పడే అవకాశం ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ఏంటంటే ఈ రాజస సుఖం ఉన్న వాళ్ళందరూ తెలుసుకుని సాత్విక సుఖం వైపు మళ్ళీ ఆ బుద్ధిని శుద్ధంగా చేసుకుని ఆత్మచైతన్యాన్ని అనుభవం తెచ్చుకునేటట్టు చేసుకోవాలన్నమాట. 39వ శ్లోకము. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. ఇంకా నిద్ర, సోమరితనము, వీటన్నిటిలోనూ ఏది పట్టించుకోకుండా ఉండడము, ఏమార్పాడుతనం, అందులోనే ఆనందం ఉందనుకుని, అంటే ఏ పని చేయకపోవడంలోనే ఆనందం ఉంటుంది అని అనుకుంటారట తామస గుణం గల వాళ్ళు. అలాంటి సుఖము ప్రారంభంలోనూ పరిణామం చెందినప్పుడు అన్ని విషయాల్లోనూ కూడా మోహమే ఉంటుందన్నమాట. ఇది సుఖము అని అనిపిస్తుంది కానీ అసలు సుఖమే కాదు, ఇది నరకాదులకి తోసేసే ఒక రకమైన దుఃఖం అన్నమాట. అది చెప్తున్నారు. 40వ శ్లోకము. న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిస్యాత్రిభిర్గుణైః. ఏంటంటే ఇంకా ప్రకృతి నుంచి మనకి 3 గుణాలు ఉత్పన్నమయ్యాయని చెప్పుకుంటూ ఉంటాం కదా. అందులో ప్రతి చోట కూడా, భూమిలోనే కాదు, ఇంద్రలోకంలో, స్వర్గలోకంలో, అన్ని చోట్ల కూడా ఈ 3 గుణాలు ఉంటాయన్నమాట. మొత్తం ప్రకృతి అంతా ఆవరించి ఉంటాయి. అలాగే ఈ ప్రపంచంలో ఏవైతే జీవులు పుడుతూ నశిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ 3 గుణాలతోటే నిండి ఉంటాయన్నమాట. ఈ 3 గుణాలు లేని ప్రకృతిలో జగత్తు ఏమీ ఉండదన్నమాట. అంటే ఈ సత్వరజస్తమో గుణాల్లో భేదాలే తప్పించి 3 కలిసే ఉంటాయన్నమాట.
కొంతమందికి సత్వగుణం ఎక్కువ ఉండి రజోగుణం తమోగుణం తక్కువ ఉంటుంది. అలాగే కొంతమందికి రజోగుణం ఎక్కువ, మిగతా 2 తక్కువ. కొంతమందికి తమోగుణం ఎక్కువ, మిగతా 2 తక్కువ. ఇలా ఉంటుంది. కానీ ఈ 3 ఎప్పుడూ కలిసే ఉంటాయి ప్రకృతిలో ఉన్న ప్రతి జీవిలోనూ, మొత్తం ప్రకృతి అంతా, మొత్తం జగత్తులోనూ, దృశ్య జగత్తంతా. గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.